సో ప్రైజ్ లార్డ్ అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. మీరు చూస్తున్నారు ప్రేమ్ గాస్పెల్ వాయిస్. సో మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు బైబిల్లో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో రామ అనే ఊరిలో ఉంటారనమాట. ఎవరు ఆయన పేరు ఏంటంటే ఎల్కానా. రామ అనే టౌన్ ఆర్ సిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాంట్లో ఉంటారు, నివసిస్తూ ఉంటారు. బైబిల్ స్టోరీ మాత్రమే 1వ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. రామ అనే ఊరిలో ఇక్కడ ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. సో ఆ వ్యక్తి 2 భార్యలు ఉంటారు అనమాట. సో ఒక భార్య పేరేమో పెనిన్నా, ఇంకొక భార్య పేరేమో హన్నా. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హన్నాకేమో పిల్లలు లేరు, పెనిన్నాకు మాత్రం పిల్లలు ఉన్నారు. సో ఈ పిల్లలు ఉన్నటువంటి పెనిన్నా హన్నాను ప్రతిరోజు బాధిస్తూ వస్తుంది అనమాట. ఓకేనా, బాధిస్తూ వస్తుంది. సో అయితే ఇది జాగ్రత్తగా అంతే కదా. ఇప్పుడు జనరల్గా ఒక పర్సన్కి 2 భార్యలు ఉంటే ఒక భార్యకి పిల్లలుండి ఇంకొక భార్యకు పిల్లలు లేకపోతే పాత రోజుల్లో ఒక భార్యకి పిల్లలుండి ఇంకొక భార్యకి పిల్లలు లేకపోతే చాలా చిన్న చూపుగా చూస్తూ ఉండేవారు అనమాట, చరిత్రలో మనం చూసుకున్నట్లయితే. సో అదేవిధంగా పెనిన్న ప్రతిరోజు కూడా ఆమె యొక్క బాధలతో విసిగిస్తూ వస్తుంది, నీకు పిల్లలు లేరు. సో అలా అనడం ద్వారా హన్న మరింతగా దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో మరింత దుఃఖంలోకి వెళ్తుంది. అది గమనించిన ఎల్కానా ఏమంటాడో తెలుసా? సో హన్నా దగ్గరకు వచ్చి, హన్నా ఎందుకు నువ్వు ఇలా బాధపడుతూ ఉన్నావు ప్రతిరోజు? సరే నువ్వు బాధపడితే బాధపడ్డావు, నువ్వు బాధపడితే మళ్ళీ అన్నం ఎందుకు తినకుండా ఉంటున్నావు? ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? అసలు నీకు ఇంత విచారం ఎందుకు వచ్చిందమ్మా? నేను 10 మంది పిల్లల కంటే నేను నీకు ఒక స్పెషాలిటీ పర్సన్ కాదా? అంటే నేను విశేషమైనటువంటి వాడిని కాదా అని చాలా ఓదార్పు కలిగిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఓకేనా. సో ఓదార్పు కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సో అయితే ఏం చేసింది, దానికంటే ముందుగానే వాళ్ళు షీలోహులోనున్న సైన్యములకు అధిపతి యెహోవా మందిరం దగ్గరకు వెళ్తారు. ఆ మందిరం ఎందుకు వెళ్తారు అంటే ప్రతి సంవత్సరం కూడాను ఎల్కానా అలానే పెనిన్నా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడాను వాళ్ళ కుటుంబం అంతా కలిసి అక్కడికి వెళ్ళి బలి అర్పిస్తూ వచ్చుంటారు, అర్పణలు అర్పిస్తూ మళ్ళీ వస్తూ ఉంటారు అనమాట. సో అలానే ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా వెళ్ళారు. సేమ్ ఇక్కడ ఏం జరిగిందంటే పెనిన్నా, ఎల్కానా మరి పెనిన్నా వాళ్ళ యొక్క కుమారులు కుమార్తెలు వాళ్ళందరూ బలి అర్పించేశారు. నెక్స్ట్ మనకి ఎల్కానాకి హన్నా అంటే చాలా ఇష్టం కాబట్టి, సో పిల్లలు లేకపోయినా హన్నాని ప్రేమించి ఉన్నాడు కాబట్టి, సో హన్నా అండ్ ఎల్కానా ఇద్దరు కూడాను బలి అర్పించేస్తారు. సో ఆ బలి అర్పించేసిన తర్వాత ఇంకా పెనిన్నా అనేటువంటి మాటలు ప్రతిసారి గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఆ గుర్తు వచ్చే క్రమంలో దగ్గరలో ఉన్నటువంటి ఏలి అంటే యాజకుడైన ఏలి యొక్క చర్చ్ ఉంటుంది. మన భాషలో చెప్పుకోవాలంటే ఒక చర్చ్ ఉంటుంది. ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి అంటే ఆ చర్చ్లోకి వెళ్ళిన తర్వాత ఒక స్తంభం దగ్గర కూర్చొని మూలుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో అంటే ఎలా చేస్తుందంటే మూలుగుతుంది, అలానే ఆమె మనసులో ప్రార్థన చేసుకుంటూ వస్తుంది, పెదాలు మాత్రమే కదులుతూ ఉన్నాయి అన్నమాట. సో అది గమనించినటువంటి ఏలి ఉంటారు కదా, అక్కడ యాజకుడైన ఏలి ఉంటాడు కదా, ఆ ఏలి అనేటువంటి వ్యక్తి ఆయనకు తెలియదు కదా ఈవిడ ఏమనుకుంటూ ఉంటుందో. సో అయితే ఒక పర్సన్ అనేటువంటి వాళ్ళు ఏదన్నా మాట్లాడుకుంటూ ఓన్గా అంటే వాళ్ళు కన్ఫామ్గా డ్రింక్ చేసి ఉన్నారని అనుకుంటూ ఉంటాం కదా. సో ఆ క్రమంలో ఏలి కూడాను అలానే అనుకున్నాడు, అమ్మా ఇంకా నువ్వు డ్రింక్ చేసింది చాలు చర్చిలో, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారనమాట. సో అది విన్నటువంటి హన్నా ఏమంటుందంటే, నా ఏలినవాడా నేను ఏమీ ఆల్కహాల్ చేయలేదు, సో నన్ను అలాంటి దానిలాగా చూడొద్దు, నాకు ఎప్పటి నుంచో ఒక బాధ ఉంటుంది, నాకు ఒక వెళ్తుంది, నా జీవితంలో అన్నీ ఉన్నాయి, సంతోషాలు చాలా హ్యాపీగా ఉంది, కానీ ఒకటి మాత్రం తక్కువైంది. సో అదేంటంటే నాకు పిల్లలు లేరు. సో నాకు సైన్యములకు అధిపతి యెహోవా ఒక కుమారుని దయచేసిన ఎడల మళ్ళీ ఆయన్ను తీసుకొని వచ్చి మళ్ళీ ఆయన నీ సన్నిధిలోనే అంటే మళ్ళీ ఈ చర్చ్లోనే వదిలేస్తాను అని వాగ్దానం అని ప్రతిష్ఠించుకుంటారు కదా. సో ఆ విధంగా అంటే ఒక మొక్కుబడిలాగా అనమాట, ఒక మొక్కుబడిలా అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ విధంగా దేవునికి ప్రార్థన చేసుకుంటే వింటాడనమాట. ఏలి వినడు, యాక్చువల్లీ ఏలి వినడు. సో అయితే ఏమంటాడు అప్పుడు,
దాని తర్వాత ఏమంటాడు, ఏలి అంటాడు, అమ్మా నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నావో, ఓకేనా, నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో అది నిశ్చయముగా దేవుడు నీకు అనుగ్రహించును గాక అని అన్న మాట వెంటనే అక్కడ దుఃఖంలో ఉన్నటువంటి హన్నాకు ఒక మరింత ఎనర్జీ బూస్ట్ లాగా అనిపించింది, అంటే ఓదార్పు మాటలుగా అనిపించి, సో వెంటనే ఆమె యొక్క దుఃఖాన్ని అక్కడ వదిలిపెట్టేసి యాజకుడైనటువంటి ఏలీ మాట ప్రకారం అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తుంది. సో అక్కడి నుంచి వచ్చినటువంటి హన్నా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఓదార్పు కలిగినటువంటి మాటలు కలిగి ఉంటుంది అనమాట. సో షీలో నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర రామాలోకి వచ్చేస్తారు కదా. ఆ వచ్చేసిన తర్వాత అండ్ ఎల్కానా అండ్ హన్నా ఇద్దరు కూడాను సో ఏక శరీరంగా అవుతూ ఉంటారు. అయిన తర్వాత హన్నా గర్భం దాల్చిందనమాట. సో గర్భం దాల్చిన తర్వాత ఒక చక్కటి మగ కుమారుణ్ణి పుడతాడనమాట. జన్మనిస్తుంది అంటారు కదా, ఒక చక్కటి మగ కుమారుణ్ణి జన్మనిస్తుంది అనమాట. సో అతను చాలా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అండ్ ఒక చిన్నపిల్లలు అంతే కదా, చాలా ముద్దుగా ఉంటారు కదా. సో ఆ విధంగా ఉన్నాడు. సో అది మళ్ళీ సంవత్సరం వచ్చింది. సో ప్రతిసారి కూడా వీళ్ళందరూ షీలోహలో ఉన్న యెహోవా మందిరానికి వెళ్ళి బలి అర్పిస్తూ ఉంటారు కదా, సేమ్ అదే విధంగా ఆ సంవత్సరం కూడా వెళ్ళవలసి వచ్చింది. కానీ మన హన్నా మాత్రం వెళ్ళలేదు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ సమయలుని అక్కడ ప్రతిష్ఠిస్తాను అని చెప్పి వచ్చేసింది కదా. సో ఆ దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు కాబట్టి మళ్ళీ ఆ సమాజ మందిరం ఆ చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ మళ్ళీ ఆ చర్చ్ వైపు చూసి మళ్ళీ అట్రాక్షన్ అయ్యి అక్కడే ఉండిపోతాడేమో అని భావించి ఎల్కానా తప్పించుకోవడానికి ట్రై చేసింది. సో హన్నా తప్పించుకోవడానికి ట్రై చేసింది అనమాట. సో ఆ ట్రై చేసినటువంటి క్రమంలో ఏమందో తెలుసా, నేను వీడింకా పాలు విడవలేదు, అంటే పుట్టినటువంటి చిన్నపిల్లాడు ఇంకా పాలు విడవలేదు, వాడు పాలు విడిచిన తర్వాత మళ్ళీ నేను ఆ సమాజం ఆ చర్చ్లోకి వచ్చేసి నేను అక్కడ ప్రతిష్ఠించేసి వచ్చేస్తాను అన్నట్లుగా వెనకేసుకొని వచ్చింది అనమాట. సో దాన్ని ఎలా అయినా సరే పుట్టినటువంటి కుమారుడు కదా, సో అక్కడ వెళ్ళి ప్రతిష్ఠించాలి అంటే కాస్త బాధగానే ఉంటుంది కాబట్టి సో ఆ కారణం చేత అలా చెప్పడం జరిగిందనమాట. సో యథావిధిగా వాళ్ళు వెళ్ళారు, బలి అర్పించేశారు, మళ్ళీ అర్పణలు అర్పించేశారు, మళ్ళీ తిరిగి వచ్చేసారు. సో ఇంకా రాని టైం అనేటువంటిది రానే వచ్చింది. సో పాలు విడిచాడు. పాలు అంటే చిన్నపిల్లల నుంచి, అంటే మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు పాలు తాగే స్టేజ్ నుండి రైస్ తినేంత వరకు, ఓకేనా, రైస్ తినేంత వరకు స్టేజ్కి వచ్చాడు. కానీ వాడు ఇంకా చిన్నపిల్లలే కదా. సో చిన్నపిల్లలు కూడా అలానే కదా, రైస్ తింటూ ఉంటారు. అంటే పాలు అప్పుడే విడిచాడు, రైస్లోకి స్టార్ట్ అయ్యాడు మన భాషలో చెప్పుకోవాలి అని అనుకుంటే. సో ఇంకా మాట కూడా చాలా బాధగా, అంటే ఆ హన్నా యొక్క హృదయం కూడా చాలా బాధతో, అంతే కదా, లేక పుట్టాడు ఒక పిల్లాడు. సో అందరింట్లో పిల్లలు ఉంటారు, సో వీళ్ళింట్లో కూడా ఉండాలి అని కోరుకుంది కాబట్టి సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏది ఏమైనా దేవుడు అనుగ్రహించాడు, మళ్ళీ తీసుకుని వెళ్ళి అదే దేవుని యొక్క సమాజ మందిరంలోనే వదిలిపెట్టాలి అని నిశ్చయించుకొని వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత అక్కడ వదిలిపెట్టి వచ్చేసింది. సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఈ స్టోరీలో మనం ఏం అబ్జర్వ్ చేయాలి, దేవుడు అనుగ్రహించినటువంటిది అది దేవునికి మాత్రమే అంకితం ఇచ్చేసేయాలి. మనం ఏదైనా ప్రతిష్ఠించుకోవాల్సినటువంటి తీసుకొని ఉంటే అది మళ్ళీ దేవుని మందిరంలోనే విడిచిపెట్టాలన్నమాట. సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే రిప్లై రావడం, ఓకేనా, మనం చాలాసార్లు ప్రార్థన చేసిన రిప్లై రావడం లేట్ అయిపోతుంది. సో ఈ లేట్ అయిపోయేటువంటి క్రమంలో చాలామంది అవమానించవచ్చు, చాలామంది అవమానిస్తారు, చాలామంది నిందిస్తారు. సో మనం ఆ నిందలు అవమానాల దగ్గరే ఆగిపోవాల్సినటువంటి అవసరం లేదు. సో మనం నమ్ముకున్నాము మన దేవుడు మనకి ఆన్సర్ చేయగలిగే స్టామినా ఉన్నటువంటి వ్యక్తి. సో మనం అది విశ్వసించిన రోజున మనం అలాంటి అవమానాలు నిందల్ని ఏమాత్రం కూడా లెక్క చేసేటువంటి స్థితిలో ఉండమన్నమాట. సో ఇక్కడ మొదటిగా మన ఆరంభం అనేటువంటిది బాధలతో స్టార్ట్ అవ్వచ్చు, కానీ అంతం మాత్రము దేవునికి మహిమకరంగా అలానే చాలా సంతోష కారణంగా అయి ఉంటుందన్నమాట. సో మీరు ఈ స్టోరీని నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.